హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అప్పుడప్పుడు అన్నం తినగా కొంచెం మిగిలిపోతుంటుంది కదా, అలా మిగిలిపోయిన అన్నంతో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర నార్మల్ది ఉంటే అదైనా యూజ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక క్యారెట్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. నా దగ్గర పచ్చిమిర్చి లేవండి కాబట్టి నేను కొంచెం పండిన మిర్చి అవి వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, నేను ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. నేను చేసే ఫ్రైడ్ రైస్ వచ్చేసి 3 మెంబర్స్కి వస్తుంది. ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కదపకుండా అలా వదిలేయండి. చూడండి, మనం ఎగ్స్ బ్రేక్ చేసి వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ కదపలేదు కదా, కాబట్టి ఎగ్స్ అనేవి పెద్ద పెద్ద పీసెస్గా వస్తున్నాయి. అదే ఎగ్స్ వేయగానే కదిపాము అని అంటే చిన్న చిన్న పీసెస్గా వచ్చి ఫ్రైడ్ రైస్లో అసలు కనిపించవు ఎగ్స్ పీసెస్ అనేవి. తినడానికే కాదు, చూడడానికి కూడా కొంచెం కనిపించాలి కదండి. ఎవరికన్నా పెట్టాము అని అంటే ఇందులో ఎగ్స్ వేసారు అసలు మీరు అని అనుకోకుండా. ఎగ్స్ ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే ఎగ్స్కి సరిపోయే అంత వేసుకోండి, రైస్లో మనం తర్వాత వేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నాకు నైట్ మిగిలిన అన్నం వేసుకుంటున్నానండి. ఇలా పొడి పొడిగా చేసుకొని, మీకు కావాలంటే అలా మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు అప్పటికప్పుడు వండుకున్న అన్నం కొంచెం చల్లార్చుకొని కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎగ్స్లో అన్నం వేసిన తర్వాత మీ కారానికి తగ్గట్లు మీరు కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను. ఇలా ఎగ్స్ అన్నం మొత్తం కలిసే వరకు ఒకసారి కలపండి. నెక్స్ట్ నేను చెప్పే సాసెస్ మొత్తం మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే ఒక అరచక్క నిమ్మరసమైనా పిండుకొని ఇలాగే తినేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్స్ వెనిగర్ వేసుకొని బాగా కలపండి. మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఈ సాసెస్ అన్నీ ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. ఒక అరచక్క నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తాను అంతే, లేకుంటే నేను కూడా అలానే చేస్తాను. మనం స్టార్టింగ్లో ఎగ్స్ వేసుకున్నప్పుడు ఎగ్స్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపోయేంత చూసి వేసుకోండి. ఎగ్స్లో రైస్లో రెండిట్లో వేస్తున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. ఫైనల్గా 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకోండి. ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు, ఇవి ఎప్పుడు మన ఇంట్లో ఉండేవి. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే మాత్రం ఐరన్ కడాయిలోనే చేసుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ కంటే ఐరన్ కడాయిలో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతేనండి, మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలా 5 మినిట్స్లో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా అందుతాయి. చూస్తున్నారు కదా, మనం ఇంట్లోనే ఒక 5 మినిట్స్లో ఎలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. దీనికోసమని మనం బయటకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టి అంత అవసరం లేదండి, ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి. మీరు బయట బండి మీద తిన్న టేస్టే వస్తుంది, టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో.